హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ జైల శాఖలో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టాఫ్ నర్స్, అకౌంటెంట్స్, వార్డ్ బాయ్స్ ఇంకా ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 8th క్లాస్ అర్హతతో కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అలాగే స్టాఫ్ నర్స్కి వచ్చేసి జిఎన్ఎం లేదా బీఎస్సీ క్వాలిఫికేషన్ అడిగారు. ఇంకా డిగ్రీ అర్హతతో మరికొన్ని ఉద్యోగాలను అయితే నోటిఫికేషన్లో భర్తీ చేస్తున్నారు. సో టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన ఎలిజిబిలిటీస్, శాలరీ డీటెయిల్స్, అప్లికేషన్ ప్రొసీజర్, సెలక్షన్ ప్రొసీజర్, అలాగే నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుగులో వీడియోలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, అకౌంట్ కమ్ క్లర్క్, అలాగని సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. నర్స్ మేల్ అనమాట, మేల్ నర్స్ను భర్తీ చేస్తున్నారు. అలాగనే వార్డ్ బాయ్స్, పీర్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలని, ఎన్ని వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, వారికి కావాల్సిన శాలరీ డీటెయిల్స్ గురించి, వారికి కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి కంప్లీట్గా మనకి టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారనమాట. సో ఒక్కొక్క దాని గురించి కూడా క్లియర్గా చెప్తాను. సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సంబంధించి ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. అంటే ఇక్కడ 2 జిల్లాల్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ ప్రెజెంట్ కడపలో, అలాగే సెంట్రల్ ప్రెజెంట్ నెల్లూరు, ఈ రెండు ప్లేసుల్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్క ప్లేస్కి సంబంధించి కూడా ఒక్కొక్క పోస్ట్ని భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీస్ అనుకోవచ్చు. కడపలో 1, నెల్లూరులో 1. సో ఈ విధంగా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరి శాలరీ వచ్చేసి 30,000 రూపాయలుగా ఒక నెలకి ఇవ్వటం అయితే జరుగుతుంది. అలాగనే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాదక ద్రవ్యాల నిర్మూలన సంస్థలో పనిచేసి 3 సంవత్సరాల్లో పనిచేసిన అనుభవం మరియు కంప్యూటర్ పని పరిజ్ఞానం కలిగిన గ్రాడ్యుయేట్ క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే అకౌంట్ కమ్ క్లర్క్ వచ్చేసి 2 ప్లేసుల్లో కూడా ఒక్కొక్క పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ 18,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అకౌంట్స్ మరియు కంప్యూటర్ల పని పరిజ్ఞానంతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగని సైకాలజిస్ట్ లేదా కౌన్సిలర్ లేదా సోషల్ వర్కర్ లేదా కమ్యూనిటీ వర్కర్ సంబంధించి ఒక్కొక్క ప్లేస్లో 2 పోస్టులను ఫిల్ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 25,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి చూసినట్లయితే సోషల్ సైన్స్లో గ్రాడ్యుయేట్, ప్రాధాన్యంగా సోషల్ వర్క్ లేదా సైకాలజీలో 1 or 2 సంవత్సరాల అనుభవం ఉండాలి. మరియు ఇంగ్లీష్ మరియు ఒక ప్రాంతీయ భాషల పరిజ్ఞానం కూడా ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థ నుంచి డీ అడిక్షన్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ ఆఫ్ ట్రైనింగ్ కోర్స్ కలిగిన ఉన్న వ్యక్తికి ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పి మెన్షన్ చేశారు. అలాగే నర్స్కి వచ్చేసి మేల్ నర్స్ అనమాట, ఫీమేల్ కాదు, మేల్ నర్స్కి మాత్రమే ఇక్కడ అవకాశం అయితే ఉంది. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క పోస్ట్ చొప్పున 2 పోస్టులను భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ 20,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. జిఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ డిగ్రీ అర్హత కలిగిన నర్సు ఎంఎస్జే అండ్ ఈ నిర్ణయించిన విధంగా ఏజెన్సీ ద్వారా శిక్షణ పొందేందుకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే వార్డ్ బాయ్స్కి వచ్చేసి ఒక్కొక్క పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 2 ప్లేసుల్లో కూడా 20,000 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ వచ్చేసి ఆసుపత్రులు లేదా ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు లేదా డీ అడిక్షన్ సెంటర్లో పనిచేసిన అనుభవంతో 8వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాల్సి ఉంటుంది. అలాగే పీర్ ఎడ్యుకేటర్ అనేటువంటి ఉద్యోగాన్ని కూడా భర్తీ చేస్తున్నారు. ఇవి కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. వీరి శాలరీ వచ్చేసి 10,000 రూపాయలుగా మెన్షన్ చేశారు. వీరి క్వాలిఫికేషన్ లేదా ఎక్స్పీరియన్స్ గురించి మనం చూసినట్లయితే అక్షరాస్యులు 1 or 2 సంవత్సరాల నిగ్రహం కలిగిన మాజీ మాదక ద్రవ్యాల వినియోగదారుడై ఉండాల్సి ఉంటుంది. మాదక ద్రవ్యాలు వినియోగించే వారి మధ్యలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. మరియు సంభాషణ నైపుణ్యాలు కలిగి ఉండి మాదక ద్రవ్యాలను ఉపయోగించడం, కొనడం లేదా అమ్మడం మానివేయడానికి నిబద్ధత కలిగి ఉండాలి. హానికరమైన మాదక ద్రవ్యాల వినియోగం మరియు పునఃస్థితి నివారణ కొరకు పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి వీరి యొక్క క్వాలిఫికేషన్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో ఉన్నటువంటి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి సంబంధించిన క్వాలిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. అలాగే ఏజ్ లిమిట్ చూసినట్లయితే 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల అభ్యర్థులు తమ దరఖాస్తులను కరికులం విటే అంటే CV రెజ్యూమ్ రూపంలో పూర్తి వివరాలతో మన యొక్క చూపించిన అడ్రస్కి పోస్ట్ ద్వారా లేదా మెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో అడ్రస్ చూద్దాం. ఆఫీస్ ఆఫ్ ది డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు, రాగ్ని,
కొల్లీస్ రెసిడెన్సీ 7th లైన్ రాజరాజేశ్వరి నగర్ ఆశ్రమ రోడ్డు తాడేపల్లి గుంటూరు జిల్లా 522501 చిరునామాకు పోస్ట్ ద్వారా లేదా ఇక్కడ చూపించినటువంటి మెయిల్ ఐడికి కూడా మెయిల్ ద్వారా కూడా అప్లికేషన్ మనం సెండ్ చేయొచ్చు అనమాట. అంటే మన కరికులం మెటీరియల్ సెండ్ చేయొచ్చు అనమాట రెజ్యూమ్ని. దానికి లాస్ట్ డేట్గా 10/9/2025 నాటికి పంపించాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే సెప్టెంబర్ 10వ తారీఖు నాటికి మన అప్లికేషన్స్ అన్ని కూడా పోస్ట్ ద్వారా లేదా మెయిల్ ద్వారా పంపించడానికి అవకాశం అయితే కల్పించారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ జైళ్ల శాఖ నుంచి రిలీజ్ కావడం అయితే జరుగుతుంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ స్పాన్సర్ చేసిన మాదక ద్రవ్యాల డిమాండ్ తగ్గింపు కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళిక పథకం కింద కడపలోని సెంట్రల్ ప్రిజన్ మరియు నెల్లూరులోని సెంట్రల్ జైలులో ఉన్నటువంటి రాబోయే డీ అడిక్షన్ సెంటర్లో తాత్కాలికంగా అంటే టెంపరీ బేస్ విధానంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి ఒక్కొక్క ప్రిజన్లో అంటే ఒక్కొక్క జైల్లో 7 పోస్టులు చొప్పున 2 ప్లేసులు అంటే 2 జిల్లాల్లో భర్తీ చేస్తున్నారు కాబట్టి 2 జిల్లాలకు సంబంధించి కూడా 14 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. కడప జిల్లా సెంట్రల్ ప్రిజన్లో అలాగే నెల్లూరు జిల్లా సెంట్రల్ ప్రిజన్లో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో మీ కనుక ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం కూడా చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.